అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. భర్త తగలబడుతుంటే భార్య రాక్షసానందం. నిజంగా ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని దేవక్కపేటలో జరిగింది. ఎంత దారుణం అంటే, కేవలం భర్త తాగొచ్చి రోజు ఇబ్బంది పెడుతున్నాడు, అనరాని మాటలు అంటున్నాడు. ఎలాగైనా సరే వీడి బాధని మనం పోగొట్టుకోవాలి. ఇన్ని రోజులు మనం వెయిట్ చేసాం, సో ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదనుకున్నారు వాళ్ళిద్దరు. అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు మోహన్. దేవక్కపేటలో ఈయన నివాసం ఉంటున్నాడు. దాదాపుగా 42 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి మోహన్. ఈయనకి ఫస్ట్ ఈ కవిత అనే అమ్మాయితో పెళ్ళైంది. ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, ఈ అమ్మాయి పేరు కవిత అండ్ ఈ అమ్మాయి పేరు అంజలి. సో వీళ్ళిద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఫస్ట్ అమ్మాయికి 3 ఆడపిల్లలు, ఈ అమ్మాయికి, అండ్ సెకండ్ అమ్మాయికి 3 ఆడపిల్లలు. మొత్తం 6 ఆడపిల్లలు వీళ్ళింట్లో. అయితే ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం వచ్చింది, కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్స్ చేసే టైం వచ్చింది. కానీ వెనకాల చూస్తే కనీసం ఆస్తులు ఏం లేవు. సో ఈయనేమో భర్త మోహన్ ఏమో రోజు తాగొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సరిపోతుంది. పిల్లలు వాళ్ళ అమ్మోళ్ళు ఏడుస్తుంటే పిల్లలు కూడా ఏడవటం. ఇంట్లో దాదాపుగా 6 పిల్లలు, ఈవిడికి 3 కదా, 6 పిల్లలు, 2 మహిళలు, 8 మంది ఆడవాళ్ళు ఇంట్లో గోస పెడుతుంటే అసలు ఆ ఇల్లు సుఖంగా ఉండగలదా? మీరు చెప్పండి. పోనీ జనరల్గా మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఏమంటారు, ఆడవాళ్ళని లక్ష్మీదేవితో కొలుస్తారు. మహాలక్ష్మి అంటారు, లక్ష్మీదేవి అంటారు, ఆ అమ్మాయి రాగానే డబ్బులు వచ్చినాయి అంటారు. సో ఇలాంటి కొన్ని మనం ఇళ్లలో వింటూ ఉంటుంది తరచుగా. సో అలాంటి మహాలక్ష్మిలను వేధిస్తూ ఇవాళ ఆ మోహన్ కూడా అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. రీసెంట్గా ఏం జరిగింది? ఎప్పుడూ లేనిది, దాదాపుగా 3 ఆడపిల్లలు కదా, మనకి ఒక్క మగపిల్లాడు కూడా లేడే అనే బాధ ఆ మోహన్ని ఎప్పుడు కలిసివేస్తుంది. ఎందుకంటే అంటారు కదా, పుత్రుడు అంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. సో ఆయన లేడు, మనకి పుత్రుడు లేడు, రేపొద్దున ఎవరైనా చనిపోయినా సరే మనకి ఇబ్బంది అవుద్ది, మరి కూతుళ్ళు వచ్చి తలకొరువు పెట్టలేరు కదా అని చెప్పి మోహన్ కొన్ని రోజులు కుమిలిపోయాడు. దాని గురించి కూడా వేధించిన తర్వాత ఇక వీళ్ళు విసిగి వేసారిపోయారు. ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. వన్ ఫైన్ డే, మొన్న శనివారం రాత్రిపూట ఇంటికి తాగొచ్చాడు. ఇదే అదనం అనుకున్నారు. ఆ రోజు ఆల్రెడీ తాగిన ప్రతిరోజు గొడవే. సో ఆ రోజు కూడా గొడవైంది. ఆ రోజు కూడా గొడవ అయితే ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరిని కలిపి, ఈ అక్క చెల్లెలిద్దరిని కలిపి ఒక రూమ్ లో బంధించి బయటకు వచ్చాడు ఈ మోహన్. బయటకు వచ్చి అలా బజార్కి వెళ్ళి వైన్ షాప్కి వెళ్ళి ఇంత మంది తెచ్చుకొని కూర్చున్నాడు అనమాట. లోపల వాళ్ళని పెట్టేసి రాక్షసానందం పొందుతున్నాడు. ఎలాగైనా సరే వీడి బాధ మనం తొలగించుకోవాలని చెప్పి పిల్లలందరూ పడుకున్న తర్వాత, ఆదివారం అర్ధరాత్రి పిల్లలంతా పడుకున్న తర్వాత వీళ్ళిద్దరు రోడ్డుకి వెళ్ళి దాదాపుగా 4 లీటర్ల పెట్రోల్ తెచ్చుకున్నారు. ఆ బంకు వాళ్ళు కూడా ఇవ్వనని చెప్పారంట. ఇవ్వనంటే వెళ్ళి 4 లీటర్లు 4 డబ్బాల్లో ఆ పెట్రోల్ పోర్ చేసుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు, మోహన్ని ఇంటి బయట కుర్చీ మీద ఆయన్ని కట్టేశారనమాట. కుర్చీ మీద కూర్చోబెట్టి బయట తీసుకొచ్చి, ఎందుకంటే తాగున్నాడు కదా ఆల్రెడీ, సో అటు ఇటు కదలలేని పరిస్థితి. ఏమన్నా మనవాడు కొంచెం తాగిందంటే కాదు, గట్టి తాగిండు. సో అట్లా కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేశారు. ఫస్ట్ సర్లే మహా అయితే కొడతారులే అనుకున్నాడు మోహన్. కానీ వీళ్ళు తెచ్చే ఒక్కొక్క బాటిల్ చూసి అసలు మనోడికి మెంటలెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. ఇక లాభం లేదని కూర్చొని ఒక ఆమె ఏమో పెట్రోల్ పోస్తుంది మీద, వెనకాల నుంచి ఒక ఆమె అంటించేసింది. ఇక అసలు ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఈ సీన్ని చూసిన అక్కడ ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, స్థానికులు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి అయ్యో మా మోహన్ చచ్చిపోతున్నాడండి, అయ్యో అబ్బాయిని బతికించండి అని చెప్పి మాట్లాడుతుంటే వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా, అక్క చెల్లెళ్ళిద్దరు అక్కడ ఉండి నవ్వుతూ చావరా అంటూ వాళ్ళు రాక్షసానందం పొందారు. కానీ ఈ కేసులో చాలా మంది రాక్షసానందమో లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. కానీ అంటే ఒక వ్యక్తి చనిపోయాడన్న బాధ వాళ్ళకి ఎంత ఉంటుందో, చంపాలన్న ఇది ఎంత ఉందో, కానీ మరి ఆయన పెట్టిన అయితే ఆ బాధలను కావచ్చు, లేకపోతే ఆ వేధింపుల్ని కావచ్చు, ఎవరు ఎందుకు పట్టించుకోరు? అంటే అంటిల్ లాస్ట్ డెత్ వరకు ఏం చేసినా సరే పడాలి. పూర్వీకులు చెప్తా ఉంటారు కదా, అమ్మమ్మోళ్ళు అమ్మలు చెప్పారు, అమ్మ అక్కోళ్ళు చెప్పుద్ది, అక్కోళ్ళు వాళ్ళ పిల్లలు చెప్తారు. ఏమని? ఏం చేసినా సరే జాగ్రత్తగా ఉండమ్మా, ఏం చేసినా ఓన్ చేసుకోదాన్ని, మీ అత్తింటి దగ్గర ఎలాంటి మాటలు తీసురా, మాకు ఏదైనా సరే అత్తింటి దగ్గరే ఉండాలి, పుట్టింటి వరకు ఆ గొడవలు రాకూడదు. ఎంతవరకు ఇదే రచ్చ. జనరేషన్లు మారుతున్నా, ఎంతమంది మారుతున్నా, మనుషులు మారుతున్నా, టెక్నాలజీ మారుతున్నా, ఏం జరిగినా సరే ఎంతవరకు ఏం చేసినా ఓర్చుకో అమ్మా. అంటే వాళ్ళు ఆ యొక్క సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదేమో. మహా అయితే ఏం జరిగి ఉంటుంది పూర్వకాలంలో? పోనీ ఇల్లీగల్ రిలేషన్స్ ఏమైనా ఉండయా? ఇల్లీగల్ చాలా తక్కువ. మన అమ్మమ్మోళ్ళు మన అమ్మోళ్ళ విషయంలో ఆ ఇల్లీగల్ రిలేషన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇవాళ రేపు
విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. సో దానికి తోడు మారుతున్న జీవన విధానం ప్రకారం ముగ్గురు ఆడపిల్లలు, దాదాపు 6 ఉన్నారు ఆడపిల్లలు, 2 మహిళలు ఉన్నారు. వాళ్ళ 6 చూసుకోవాల్సిన బాధ్యత ఇంకెంత ఉంటుంది? ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఆయన క్రమం తప్పకుండా కూలీ చేసినా సరే వచ్చే డబ్బులతో ఆ 6 ఆడపిల్లల్ని చదివించాలంటే నానా ఇబ్బందులు పడాలి. కనీసం సంవత్సరానికి ఒక ఎకరం అమ్మితే కానీ రేపొద్దున వాళ్ళు 10th తర్వాత చదువుకోవడానికి అంత ఇబ్బంది పడతారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎందుకు అన్నారు? మీ ఇష్టారాజ్యం కనేసి వాళ్ళని ఇబ్బంది పెడతానంటే ఆ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మోహన్కి ఇక్కడ బాధ్యత లేదు, ఓకే, కానీ వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి కట్టసీ ఉంటది కదా. సో ఆ కట్టసీ కోసమే చంపేశామని చెప్పి వీళ్ళిద్దరూ మీడియా సాక్షిగా చెప్తున్నారు మాట. సో మోహన్ ని దారుణంగా హత్య చేయడం గురించి, నిప్పంటించడం గురించి, ఈ మహిళలు పొందిన రాక్షసానందం గురించి మీరేమనుకుంటున్నారో మస్తు కామెంట్ చేయండి.